నమస్తే. ప్రస్తుతం మనం గుమ్మడిదల మండలంలోని కానుకుంట గ్రామంలో ఉన్నాం. నియోజకవర్గ వ్యాప్తంగా కానుకుంట గురించి ఒక పెద్ద చర్చ నడుస్తుంది. కానుకుంటలో ఎవరు గెలవబోతూ ఉన్నారు, సర్పంచ్గా ఎవరు బాధ్యతలు తీసుకోబోతున్నారు అన్న చర్చ నడుస్తున్న నేపథ్యంలో ఇదే కానుకుంట గ్రామంలో మనం ఉన్నాం. కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థి పెంటారెడ్డి గారి ప్రచారం ఉధృతంగా సాగుతూ ఉంది. ఇప్పుడు అందరి దృష్టి ఆయన మీదే కనపడతా ఉంది. పెంటారెడ్డి గెలవబోతున్నారన్న చర్చ నడుస్తున్న నేపథ్యంలో ఒకసారి ఆయన పలకరించే ప్రయత్నంలో భాగంగా ఇక్కడికి వచ్చాం. పెంటారెడ్డి గారు నమస్తే. చాలా అద్భుతంగా ప్రచారం నిర్వహిస్తూ ఉన్నారు. మీ పార్టీకి సంబంధించిన వాళ్ళంతా బలంగా మీకోసం గల్లీలో తిరుగుతూ ఉన్నారు. జనాలు ఎట్లా స్వీకరిస్తూ ఉన్నారు? నా ఓటర్స్ ఎవరైతున్నారో వాళ్ళందరూ ఇట స్పందన మంచిగా ఉంది నాకు. ఎందుకంటే నేను ఇంతకుముందు ఫస్ట్ నేను కాంగ్రెసే, మరి నేను ఇంచుమించు 30 ఏళ్ళ నుంచి కాంగ్రెస్ నుంచి సీనియర్ నాయకుడు. నేను ప్రతి ఏ చిన్న పని పడ్డా చిన్నలు వాళ్ళని అనుకోను. నేను ఎవరు పిలిచినా పోతా. నేను ఒక్క నిమిషం ఫోన్ చేయగానే ఆళ్తా. నేను అలాంటి మంచి పేరుంది కాబట్టి మనకు సహకరిస్తూ ప్రతి ఆడ మొగ చిన్న యూత్ అందరూ మనకు ప్రతి ఒక్కరు మీరు కావాలని వాళ్ళంతా వాళ్ళే మన దగ్గరికి వస్తుర్రు. మంచి సహకారం ఉంది మనకు వాళ్ళతో. ఈ గ్రామంలో చాలా సమస్యలు ఉన్నాయి. గతంలో కూడా వివాదాలకు కేర్ ఆఫ్ అడ్రస్గా ఈ కానుకుంట నిలిచింది. గతంలో సర్పంచులుగా పనిచేసే వాళ్ళ మీద అనేక ఆరోపణలు, కోర్టు కేసులు. ఈ నేపథ్యంలో ఒక క్లీన్ ఇమేజ్ ఉన్న వ్యక్తి సర్పంచ్ కావాలనేది జనం మాట. దాన్ని అందుకోగలుగుతారా మీరు? ఒక 20 ఏళ్ళ నుంచి నేను ఊరికి సేవ చేస్తున్నా. అది ఊరందరికీ తెలుసు. ఏంటంటే నాకు వాటర్ ఊరు వెళ్ళినప్పటికీ నేను 20 ఏళ్ళు రవీంద్ర గౌడ్ సర్పంచ్ ఉన్నప్పటి నుంచి ఊరుకు నేను వాటర్ ఇస్తున్నా. ప్రస్తుతానికి ఇప్పటిదాకా అయితే వాటర్ రానప్పుడు నా బోర్ కలుపుకుంటాను. ఆ లైన్ కలిపే ఉంటుంది. ఒకసారి ఇంతకుముందు టీడీపీ పీరియడ్లో ఇట ప్రతిపక్షం అయినా కానీ నేను ఈ వాటర్ ఇచ్చిన వద్దనను అయినా కానీ నేను ఊరు గురించి చేస్తాను, పార్టీల గురించి చేయని చెప్పి ప్రజల గురించి ఉంటాను. నేను ప్రజల గురించి పార్టీ చూడ, నేను ప్రజల గురించి సేవ చేస్తాను. ప్రజలు కావాలనుకుంటా. నేను ప్రతి విషయానికి వాళ్ళు ఉన్నోళ్ళు లేనోళ్ళు చూడ ఎవరికి ఫోన్ చేసినా వెళ్తా, వాళ్ళకి వాళ్తా. ఏ చిన్న విషయంలో నేను పోయి వాళ్ళకు కష్ట సుఖాల్లో నేను ఉంటా. పెంటారెడ్డి గారి టార్గెట్గా రాజకీయం సాగుతూ ఉంది కానుకుంటలో. కొంత క్యాండిడేట్లు కూడా ఇండిపెండెంట్ క్యాండిడేట్లుగా నిలబడిన వాళ్ళు ఉన్నారు. ఏదో రకంగా ఓట్లు చేసి మీకు చెక్ పెట్టాలని కొంతమంది ప్రయత్నంగా తెలుస్తూ ఉంది. ఏం చెప్తారు? నాకు ప్రజల్లో ప్రతి ఒక్కరు, నేను చిన్న పెద్ద అమ్మలు అయ్యలు అందరు ప్రతి ఒక్కరిది నాకు అందరి సపోర్ట్ నాకు ఉంది. మీరే కావాలి అని చెప్పి వాళ్ళంతా వాళ్ళే నా దగ్గరికి వస్తారు. కొంతమంది ఇది ఏదైతే ఎవరో వాళ్ళందరూ డబ్బులు ఇచ్చి దింపుతారు, కానీ నేను దింపుతారు. స్వచ్ఛందంగా నా దగ్గరకు వచ్చి వాళ్ళే వచ్చి చేస్తామని వస్తారు. నేను వద్దు, మీరు రావద్దు, మీ పనులు చేసుకోండి, మీకు వీలున్నప్పుడు రమ్మంటే వాళ్ళంతా వాళ్ళు వచ్చి నాకు స్వచ్ఛందంగా చేస్తారు పనులందరూ. చాలా సమస్యలు ఉన్నాయి పెంటారెడ్డి గారు, మీకు తెలిసిన విషయమే. కానుకుంట రోడ్డు ఏదైతే ఉందో సరే, అది నియోజకవర్గ స్థాయిలో జరగాల్సిన విషయం అయినప్పటికీ ఎక్కువగా ఎఫెక్ట్ అవుతుంది కానుకుంట గ్రామ ప్రజలే. మేము కూడా ఆ రోడ్డు గురించి ఎన్నో పోరాటాల్లో మేము కూడా పాల్గొన్నాం. ఆ రోడ్డుకి సంబంధించి మీ వర్షన్ ఉండబోతూ ఉందా రేపు సర్పంచ్ అయిన తర్వాత? అది కంపల్సరీ అండి. నేను సర్పంచ్ అయినాక ఫస్ట్ నేను చేసేది అది ఒకటి. ఎందుకంటే నాకు రాజకీయ అనుభవం బాగుంది. ఎందుకంటే నేను చాలా సీనియర్ నాయకుడిని. నాకైతే కొన్ని మంత్రులతో బాగుంది నాకు. నేను పోయి అది చేపించే బాధ్యత నాది. కంపల్సరీ ఫస్ట్ అదే చేపిస్తా అని చెప్తుంది. ఈ పశువుల ఆసుపత్రికి సంబంధించి అక్కడ డాక్టర్ అందుబాటులో లేరు. ఈ గ్రామంలో చాలా పశువులు ఉంటాయి, రైతులు ఉంటారు. అది కూడా బాగు చేయించాల్సిన బాధ్యత మీ మీద ఉంది ఒకవేళ సర్పంచ్ అయితే. అదే కాదండి, ఊళ్ళో ఏ సమస్య ఉన్నా కంపల్సరీ నేను చేసేదే ఊరికి. ఇప్పుడు నేను పొద్దున 6-7 గంటల నుంచి బయటకు వెళ్తాను. నేను చేసేది రోజైనా 7 గంటలకు వెళ్ళి రాత్రి 7-8 గంటల వరకు నేను బయటనే తిరుగుతా. ఊళ్ళో ప్రజలనే ఉంటాను. నేను వేరే ఏం పని చేయను. నేను చెప్తున్నాను, నా బావి కాడ వ్యవసాయానికి పోతా, 1-2 గంటలు కేటాయిస్తా, మళ్ళీ వచ్చి మాత్రం ప్రజలలో ఉంటాను. నేను చిన్న ఆయన వచ్చి నా పక్కకు కూర్చోవాలని అనుకోను. ప్రతి ఒక్కరితోటి ఫోన్ చేయగానే వెళ్ళిపోతా వాళ్ళ దగ్గరికి. నేను ప్రజలనే ఎక్కువ ఉంటాను అండి. కంపల్సరీ ఊరి సమస్యలన్నీ నాకు ఎరుక. ప్రతి ఒక్క సమస్య నేను తీరుస్తా. ఏం గుర్తు అండి మీది? ఏ గుర్తు మీద గెలిపించాలి మిమ్మల్ని? కాంగ్రెస్ పార్టీ నుంచి నన్ను బలపరిచిర్రు కాబట్టి నాకు ఉంగరం గుర్తు వచ్చింది. ఉంగరం గుర్తు మీద గెలిపించాలని ప్రజలకు చెప్తున్నాను. మీ వార్డు మెంబర్లు ఉన్నారండి ఎవరైనా ఇక్కడ? ఏ వార్డు నుంచి మీరు? నేను 3వ వార్డు నుంచి. కాంగ్రెస్ అభ్యర్థి నాకు బలపరిచింది కాంగ్రెస్ పార్టీ కాక నేను 3వ వార్డు నుంచి నాకు అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు. పెంటారెడ్డి గారు ఒక బలమైన నాయకుడు, సీనియర్ నాయకుడు. ఆయన నాయకత్వంలో ఆయన బాగా పనిచేయాలంటే మీరందరూ సహకరించాల్సిన అవసరం ఉంది రేపు వార్డు మెంబర్లుగా గెలిస్తే. ప్రజలు ఏమంటూ ఉన్నారండి? ఒక పెంటారెడ్డి గారు అనే వ్యక్తి ప్రజలలో ఉండే వ్యక్తి, మంచి పేరున్న, చిన్న పెద్ద అనకుండా తిరిగే వ్యక్తి. ఏంటిదంటే పెద్దకు విలువ, చిన్న ఏది ఆయనకంటే చిన్నోడున్నా కానీ తమ్మి అనేటోడు.
అన్నను అన్న అని పిలిచేటోడు, ప్రతి ఒక్కరికి విలువించుకుంటూ పోయేటోడు. పెద్దారెడ్డి వ్యక్తి అనేది ప్రతి ఒక్కరికి కానుకుంట గ్రామంలో ప్రతి ఒక్కరికి తెలిసి ఉంది. అని ఏంటిదంటే ఒక కాలం పోయి కరువు అయినా కానీ వాళ్ళు పంట చేను ఎండబెట్టుకొని కూడా వాళ్ళు ఊరికి సప్లై చేసింది. మంజుల గారు నమస్తే. గతంలో కూడా మీరు వార్డు మెంబర్గా చేసినట్టున్నారు. జనాలు ఎట్లా రిసీవ్ చేసుకుంటున్నారు మిమ్మల్ని? పని చేసినా మంచిగా ఇప్పుడు గిట జనాలతోని గెలవాలని కోరుకుంటున్నాం. అప్పుడు పనులు చేసిన, అప్పుడు సర్పంచ్ పోటీలో పనులు చేసి ఇప్పుడు గిట పని చేసి చూపిస్తాను. రెడ్డి పటేల్ గెలవాలి, నేను గెలవాలి, కాంగ్రెస్ పార్టీ నుంచి గెలిచి తీరాలని కోరుకుంటున్నాను. మీది ఏం గుర్తొచ్చిందమ్మా 9వ వార్డులో? గౌను గుర్తు. గౌను గుర్తు అంటే ఈజీగా జనాల్లోకి వెళ్తుంది. మీరు తీసుకెళ్తూ ఉన్నారా బలంగా? ఉన్నాం, పేరుంది. ఇంతకుముందు చేసిన పని కూడా మామిన్నే అంటారు. సో పెంటారెడ్డి గారి నాయకత్వం బాగుండాలంటే మీరందరూ కూడా బాగా పని చేయాల్సిన అవసరం ఉంది. అదొకటి గుర్తుపెట్టుకొని జనాల్లోకి వెళ్ళాల్సిన అవసరం ఉంది. జనాలతో వెళ్తాము, గెలిపిస్తాము, పెంటారెడ్డిని గెలిపిస్తాము, మేము గెలుస్తాము, పని చేసి చూపిస్తాం. వాటి నుంచి అండి 7వ వార్డు నుంచి పోటీ చేస్తున్నానండి. నా పేరు కాలకంఠ రమేష్. మాది కానుకుంట గ్రామం వచ్చేసి గ్రామ రిజర్వేషన్ వచ్చి అన్రిజర్వేడ్ స్థానంలో పెంటారెడ్డి గారిని కాంగ్రెస్ పార్టీ బలపరిచింది. పెంటారెడ్డి గారు ఒక రైతు బిడ్డ, ఒక రైతులకు తెలిసిన బిడ్డ. మరి గతంలో కూడా కానుకుంట గ్రామానికి వేసవి కాలంలో నీరు అందకపోయినా తన సొంత పొలం వరి పొలం వండబెట్టుకొని గ్రామానికి నీరు అందించినటువంటి వ్యక్తి, వ్యక్తి. అందరికీ కళ్ళల్లో గుర్తున్న వ్యక్తి పెంటారెడ్డి గారు. ఇప్పటికే 98% ప్రజలు నిర్ణయం చేశారు, డిక్లరేషన్ చేసేసారు ఆల్రెడీ. సర్పంచ్గా ఖాళీ బ్యాలెట్ బాక్స్లో ఓట్లు నింపడమే ఖాయం ఉన్నది. మా విజయం ఖాయమని మేము తెలియజేస్తూ ఉన్నాం. మరి 7వ వార్డు నా వార్డు కూడా ఖచ్చితంగా నేను గెలిచి పెంటారెడ్డి సారథ్యంలో పనిచేస్తూ ఉన్నాను. పెంటారెడ్డి పక్కన కూర్చొని కూడా నేను సేవలు అందిస్తూ ఉన్నానని తెలియజేస్తూ ఉన్నాను. మా గుర్తు గౌను గుర్తు 7వ వార్డు. ఇంద్రారెడ్డి గారు ఉన్నారు. మీరు ఇన్ఛార్జ్గా పెంటారెడ్డి గారి గెలుపు కోసం గల్లీకి వెళ్తున్నారు. జనం రెస్పాన్స్ ఏ విధంగా ఉంది? జనాల రెస్పాన్స్ చాలా బ్రహ్మాండంగా ఉంది. ఎందుకంటే ఇక్కడ కానుకుంట ప్రజలు చాలా తెలివికల్లోలు. ఎవరిని గెలిపిస్తే మా గ్రామం అభివృద్ధి అవుతుందని ఆలోచన చేసి ఎవ్వలేని మాయమాటలు చెప్పినా వినరు. ఎవరిని గెలిపిస్తే అభివృద్ధి అవుతుంది అనేది ఆలోచన చేసి నిర్ణయం తీసుకుంటారు. కానుకుంట ప్రజలు చాలా తెలివికల్లోలు. ఎందుకంటే అధికార పార్టీ తరపు నుంచి పెంటారెడ్డి గారు పోటీ చేస్తూ ఉన్నారు కాబట్టి అధికార పార్టీ సపోర్ట్ లేకపోతే ఇక్కడ కానుకుంటల అభివృద్ధి శూన్యం. ఈడ జీతాలు కూడా వెళ్ళని పరిస్థితి. మరి ప్రతిపక్షంలో ఉన్న వాళ్ళు ఎటు విధంగా డెవలప్ చేస్తారు? మరి వాళ్ళు ఆలోచన చేసుకొని, ఎందుకంటే అధికార పార్టీ సపోర్ట్ లేకపోతే ఇక్కడ డెవలప్ కాదు కాబట్టి అధికార పార్టీ తరపు నుంచి పెంటారెడ్డి గారు పోటీ చేస్తూ ఉన్నాడు. ఆయన వ్యక్తిగతంగా కూడా చాలా మంచి వ్యక్తి. వాటర్ ప్రాబ్లం ఉన్నప్పుడు కూడా సొంత బోరు ఆయన పంట ఎండబెట్టుకొని కూడా ఆయనకు నీళ్లు దాపించిన సందర్భాలు ఉన్నాయి. వ్యక్తిగతంగా చూసినా, గవర్నమెంట్ ఇక్కడ పైన గవర్నమెంట్ చూసినా, ఏ విధంగా చూసినా జనాలు మళ్ళా అన్నిటికన్నా మించి జనాలు తెలివికల్లోలు. ఎవరిని గెలిపిస్తే అభివృద్ధి జరుగుతుంది అనేది ఆలోచించి నిర్ణయం తీసుకుంటారు. నాకు ఒక 20 సంవత్సరాల బంధం ఉంది వీళ్ళతోని. నాకు తెలుసు కానుకుంట ప్రజల నాడి ఏందనేది. ఖచ్చితంగా బ్రహ్మాండమైన మెజార్టీతో గెలిపిస్తారని నాకైతే విశ్వాసం ఉంది. నేను కూడా ఎక్కడ పోతే మేము ఖచ్చితంగా దానికే ఇస్తాం అని చెప్తా ఉన్నారు. అన్న నువ్వు కూడా వచ్చినావా, ఇంకా బ్రహ్మాండంగా మెజార్టీ ఇస్తామని చెప్తా ఉన్నారు. ఇంకొకటి చంద్రారెడ్డి గారు మీ దృష్టికి తీసుకొస్తున్నాను. మీకు కూడా తెలుసు, మనం కానుకుంటకి రావాలి అంటే ఆ రోడ్డు సమస్య పెద్ద ఎత్తున ఉంది. ఆ రోడ్డు ప్రాబ్లం అనేది ఉంది. పెంటారెడ్డి గారు హామీ ఇస్తూ ఉన్నారు, నేను సర్పంచ్ అయిన తర్వాత మొట్టమొదటిగా దాని మీదే చర్యలు తీసుకుంటామని. మీరు కూడా ఏమైనా చెప్పదలుచుకున్నారా? కాటా సీన్ అన్న దృష్టికి తీసుకువెళ్లాల్సిన అవసరం ఉంది. ఖచ్చితంగా పెంటారెడ్డి గారిని తీసుకొని మేము మండల్ ముఖ్యలో ఉన్నాము. శ్రీకాంత్ రెడ్డి కానీ ఇర్రెడ్డి కానీ చాలామంది మండల్ టీము ఇదైతే ఎక్కడ పనిచేస్తుందో వాళ్ళందరం కూడా ఈయన పెంటారెడ్డి గారిని తీసుకొని పోయి గెలిచిన తర్వాత ఆ రోడ్డు గురించి సీనన్న దృష్టికి తీసుకుపోయి ఖచ్చితంగా రోడ్ అయ్యేటట్టు మేము ఖచ్చితంగా కృషి చేస్తామని చెప్పి కూడా మేము ధీమా వ్యక్తం చేస్తున్నాం. అది కూడా పబ్లిక్ నమ్మాలి. ఎందుకంటే గవర్నమెంట్లో ఉన్నాం, ఖచ్చితంగా చేస్తామని కూడా. ఎందుకంటే చీనన్న చేస్తాడు, పట్టుదల వ్యక్తి. ఆయనకు మినిస్టర్ ఆయన చేతిలో ఉంటాడు, ఆయన ఫ్యామిలీ నంబర్ లెక్క. ఆయన చెప్తే మినిస్టర్ కాదన్నాడు. ఖచ్చితంగా ఫండ్స్ పెట్టి ఖచ్చితంగా చేపిస్తాడని చెప్పి మేము చెప్తా ఉన్నాము, హామీస్తూ ఉన్నాం. చివరిగా చాలామందికి ఇళ్ళు లేవని చెప్పి బాధపడుతూ ఉన్నారు. ఇందిరమ్మ ఇళ్ళు ఇస్తామని చెప్పి మీరు గతంలో కూడా చాలా స్పష్టంగా చెప్తారండి ఈ కానుకుంటకు సంబంధించి పెంటారెడ్డి గారి గురించి? కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి అయినటువంటి పెంటారెడ్డి గారిని కానుకుంట ప్రజలు నిజంగా ఆశీర్వదిస్తున్నారు. సరే, ఇంతకుముందు అడిగినట్టు ఇందిరమ్మ ఇండ్లు, డబల్ బెడ్రూమ్ ఇల్లు కట్టిస్తాను కొత్తపల్లిలో కొబ్బరికాయ కొట్టిండ్రు టీఆర్ఎస్ పార్టీ. ఇంతవరకు దాని బునాది కూడా వేసిన వాడు దిక్కులేడు. ఈరోజు 50 ఇండ్లు నిజంగా కానుకుంటలో కడుతున్నామంటే 50 ఇండ్లు అంటే ప్రతి ఒక్క ఇల్లుకు 5 లక్షల రూపాయలు, 5 2.5 కోట్ల రూపాయలు నిజంగా ఈ గ్రామానికి వెచ్చించి ఈరోజు బ్రహ్మాండమైన ఇందిరమ్మ రాజ్యంలో ఇండ్లు కట్టుకుంటున్నారు.
నిజంగా ఎన్నడన్నా టీఆర్ఎస్ పార్టీ ఒక రేషన్ కార్డు ఇచ్చిందా? రేషన్ కార్డు ఈరోజు ఎంతమందికో రేషన్ కార్డు ఇచ్చింది? నిజంగా దొడ్డు బియ్యం, పందులు తినే బియ్యం నిజంగా ప్రజలకు పెట్టిండు ఆనాడు. కానీ ఈనాడు సన్న బియ్యం ఏదైతే ముఖ్యమంత్రి మనవడి తింటుండో ఆ మనవడి తినే బియ్యం ప్రతి ఒక్క ప్రజలు తినాలి, అక్కలు తినాలి, తమ్ముళ్ళు తినాలి, అన్నలు తినాలి, పెద్ద మనుషులు తినాలనే ఉద్దేశంతో రాష్ట్రం మొత్తం తెలంగాణ రాష్ట్రం 119 నియోజకవర్గాల 4.5 కోట్ల మందికి ఈరోజు సన్న బియ్యం తినిపించడం జరుగుతున్నది. ఒక్కసారి మీరు ఆలోచన చేయండి. నిజంగా ఏ బస్ ఎక్కినా మహిళలకు ఎక్కడ పోయినా, అత్తగారింటికి పోయినా, అమ్మగారింటికి పోయినా, ఏదైనా దేవుడి గుడికి పోవాలనుకున్నా నిజంగా ఫ్రీ, ₹1 లేకుండా ఈరోజు మన బస్సులు ఫ్రీ చేయడం జరిగింది. నిజంగా వ్యక్తిగతంగా నేను పెంటారెడ్డి గారి గురించి 4 రోజులు నేను ఈ కానుకుంటలు తిరగడం జరుగుతున్నది. వ్యక్తిగతంగా ఒక మంచి నాయకుడు, సౌమ్యుడు, కొట్లాట పెట్టాడు, పంచాయతీలు పెట్టాడు, 10 మందితో కలిసిమెలిసి పోతాడు, చిన్న పెద్ద అని ఎన్కేసుకొని వస్తాడు. చిన్నోళ్ళ తాని కూడా నేను ఇంత పెద్దోని అని చెప్పకుండా వాళ్ళ దగ్గర కూర్చొని వాళ్ళ సమస్యలు ఏదో వింటాడు. ఏ సమస్య అయినా తన వంతు సహాయ సహకారాలు అందిస్తాడు. ఒక వర్గమే కాదు, అన్ని వర్గాలతోని నిజంగా రెడ్డిలతో కావచ్చు, మైనార్టీలతో కావచ్చు, దళితులతో కావచ్చు, ముదరాలతో కావచ్చు, అన్ని వర్గాలు, యాదవులతో కూడా కావచ్చు, అన్ని వర్గాలను ఎన్కేసుకొని వచ్చి నిజంగా నేను పెంటారెడ్డి గారి గురించి ఇంత మంచి పేరు ఉందని నేను కానుకుంటా తిరిగిందాకా నిజంగా నాకు తెలియదు. ఇక్కడ ప్రజలు ఆయన హారతులు పడుతున్నారు. ప్రతి ఒక్కరు కూడా పెంటారెడ్డి గారు గెలవాలని నిజంగా కానుకుంటా ప్రజలు అందరూ కూడా ముక్త కంఠంతో ఏకదాటిగా మీరు చూడండి రిజల్ట్ ఎంత బ్రహ్మాండం వస్తుందో. ఇది ప్రజల రిజల్టు. ఎందుకంటే ఈరోజు కాంగ్రెస్ పార్టీ చేస్తున్న సంక్షేమ పథకాలు నిజంగా అన్నీ కూడా కాంగ్రెస్ పార్టీతో పాటు ఇక్కడ ప్రజలు కూడా కాంగ్రెస్ పార్టీ పట్టం కట్టడానికి పెంటారెడ్డి గారికి భారీ మెజార్టీ ఇవ్వాలని ప్రజలు నిర్ణయిస్తున్న నిర్ణయం అని తెలియజేస్తున్నాం. చివరిగా 11వ తేదీ తర్వాత పెంటారెడ్డి గారు సర్పంచ్ అయితే ఏమైనా దావత్ ఇస్తారా? మాకు రావచ్చా మళ్ళీ మేము కానుకుంటకి? అయినా సర్పంచ్ అయిన తర్వాత మీరు ఏది అడిగితే అది ఇస్తాం. అంతకన్నా ఇంకేం కావాలి మాకు సంతోషం. ఎందుకంటే ప్రజల సేవ చేసే వ్యక్తిని ఎన్నుకుంటారు కాబట్టి మాకు అంతకన్నా సంతోషం ఏం లేదు. మేము ఖచ్చితంగా మీరు ఏ కోరిక కోరితే ఆ కోరిక నెరవేర్చడానికి సిద్ధంగా ఉంటాం. మరి ఉంగరం గుర్తుకే ఓటేయాలి కానుకుంటా ప్రజలకు అందరికీ కూడా తెలియజేస్తూ ఉన్నాం. మరి ఎక్కడ కన్ఫ్యూజ్ కాకుండా ఎవరేం చెప్పినా వినకుండా ఉంగరం గుర్తుకే ఓటేసి పెంటారెడ్డి గారి బ్రహ్మాండమైన మెజార్టీతోని గెలిపించాలని కూడా తెలియజేస్తూ ఉన్నాం. మరి 10 సంవత్సరాలు బీఆర్ఎస్ పార్టీ ఒక్క రేషన్ కార్డు ఇవ్వకపోతే 2 సంవత్సరాల లోపే మరి 1000 కార్డు ఇచ్చిన లక్షల కార్డులు ఇచ్చిన సందర్భము మరి కాంగ్రెస్ పార్టీకి ఉంది. కాంగ్రెస్ పార్టీ ప్రజల సేవ చేయాలంటే కాంగ్రెస్ పార్టీ, బీదల అందుబాటులో ఉండాలంటే కాంగ్రెస్ పార్టీ ప్రజలకు అంత తెలుసు. వాళ్ళు ఖచ్చితంగా మంచి నిర్ణయం తీసుకుంటారని మేము విశ్వాసం వ్యక్తం చేస్తూ ఉన్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. 1వ నెంబర్లో వచ్చినట్టుంది ఉంగరం గుర్తు అని చెప్పి చూపిస్తూ ఉన్నారు పెంటారెడ్డి గారి గుర్తు. సో కానుకుంట ప్రజలు డిసైడ్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. జర్నలిస్ట్ అంజితో గోపికృష్ణ, న్యూస్ 16, గుమ్మడిదల మండలం, కానుకుంట నుంచి.